నమస్తే పెద్దనా. చెప్పండి. ఈసారి ఎన్నికల్లో ఎవరు రావచ్చు, ఎవరు రావాలనుకో? జగన్ వస్తాడు. జగన్ వస్తాడా? మరి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గురించి వాళ్ళు రారు. దేనికని, ఎందుకు? సంక్షేమ పథకాలు. సంక్షేమ పథకాలు. ఇప్పుడు జగన్ పరిపాలన ఎలా ఉంది? బాగుంది. నానిగారు మెయిన్. నానిగారు గ్యారంటీగా వస్తారు. వాళ్ళ నానిగారు. ఓకే. ఫ్లైఓవర్ కట్టారు, పనులు చేశారు. ఏలూరు చుట్టూ ఫ్లైఓవర్ కట్టారు, పనులు చేశారు. ఎప్పుడు అందుబాటులో ఉంటారు. ఇంకేం కావాలి అడగండి మీరు, నేనే చెప్పటం బాగోదు. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? బాగుంది. బాగుంది. వాలంటీర్ ఎలా వర్క్ చేస్తున్నారు? చాలా బాగా చేస్తున్నారు. సచివాలయ వ్యవస్థ కూడా బాగుంది. వాలంటీర్ వ్యవస్థ బాగుంది. సంక్షేమ పథకాలు బాగున్నాయి. అమ్మఒడి ఏంటి బోల్డ్ వేస్తున్నాడు. ఆటో వాళ్ళకి వేస్తున్నాడు, అమ్మఒడి వేస్తున్నాడు, 45 సంవత్సరాల వాళ్ళకి వేస్తున్నాడు. ఇంకేంటి ఆరోగ్యశ్రీకి బోల్డ్ సంక్షేమ పథకాలు అసలు లెక్కలేనని కదా ఇస్తున్నారు. మరి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పొత్తుగా వస్తున్నారు. వాళ్ళపైన ఎంతమంది పొత్తు వచ్చినా నానిగారు డ్యామ్ షూర్ గా ఏలూరులో గెలుస్తారు. నమస్తే పెద్దనా. ఇక్కడ ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? నేను వైసీపీకి వెళ్తాను. వైసీపీ ఎందుకని? వైసీపీ చేసిన మంచి పనులు ఉన్నాయి. ఇవాళ స్కూళ్ళు బాగుపడ్డాయి. నెక్స్ట్ ఓల్డ్ పింఛని తెచ్చుకోవడానికి తెల్లారగట్ల 5 గంటలకు వచ్చే ఎగ్గొట్టేస్తున్నాడు. మనం రేషన్ కార్డుకి వెళ్ళి క్యూలో నిలబడి ఆ బాధలు లేవు. రేషన్ ఇంటికి వచ్చేస్తుంది. వాళ్ళ వైసీపీకే వేస్తానండి నేను. అయితే పక్కగా నాకు ఇంటి స్థలం రాలేదు, అయినా వేస్తాను. ఇక్కడ చంద్రబాబు వచ్చి మరి పేదవాళ్ళకి అందరికి కోటీశ్వరులు చేస్తా అంటున్నాడు. గతంలో 10,000 చెక్కు పశువు కుంకుమ అన్నాడు, చేయలేదు. మరి ఇప్పుడు ఎలా చేస్తాడు? 2009లో పశువు కుంకుమ 10,000 చెక్క అన్నాడు. ఎవరికి ఇచ్చాడు చెప్పమానండి? ఎవరికైనా ఇంటి తాళం ఇచ్చాడని చెప్పమానండి? నేను అడుగుతాను. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మరి ఈయన చంద్రబాబు ఇద్దరు కలిసి పోటీ చేస్తున్నారు. గ్రంథాలయానికి ఇల్లు అవ్వలేదు. పవన్ కళ్యాణ్ మొగల్తూరులో పోటీ చేస్తే ఓటేసి కూడా అవడు. జనసేన ప్రెసిడెంట్ ఎగ్గి చిటికలో కొట్లు అయిపోతానండి. అది సీఎం జగన్మోహన్ రెడ్డి అయ్యి ఉంటే ఒక ప్రెసిడెంట్ బోర్డుగడి ప్రెసిడెంట్ ఎగ్గే నాకు కొట్లు అయిపోతాను అన్నాడు సిటికేసి. సరే సరే, ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు. చంద్రబాబు వద్దా? చంద్రబాబు వద్దు. ఎందుకని? ఆయన ఏమీ చేయలే. హామీలు చెప్తారు కానీ ఏమీ నెరవేర్చలే. ఇక్కడ జగన్ ఏం చేశారు? మరి జగన్ అమ్మఒడి ఇచ్చాడు, విద్యాదేవిని ఇచ్చాడు, వస్తాదేవిని ఇచ్చాడు, వాళ్ళు ఇచ్చాడు అండి, అన్ని ఇచ్చాడు. మరి చంద్రబాబు గారు ఇప్పుడు ఎలక్షన్లు గెలిస్తే పేదవాళ్ళని కోటీశ్వరులను చేస్తా అంటున్నారు. మరి దానిపైన ఆయన ఎప్పుడు అంతడే ఆయన చేయలేదండి. ఇప్పుడు ఎందుకంటే ఎస్సీగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని అన్నారు చంద్రబాబు నాయుడు. ఆయన ఎలా చేస్తారని ఎవరు నమ్ముతారు? జగన్ పథకాలు బాగున్నాయి, అన్ని బాగున్నాయండి. అంతా బాగుంది. పథకాలు అభివృద్ధి లేదు అంటున్నారు. పథకాలు ఇచ్చిందా? పథకాలుగా అభివృద్ధి కాదంటారా? మరి పథకాలు ఇచ్చి జనాల్ని సోమరిపోతులు చేస్తుంది. అదే పథకాలు చంద్రబాబు ఇస్తున్నాను. అప్పుడు సోమరిపోతులు అవరా? అప్పుడు పనులు అవుతారా? అది మనం ఆలోచించాలి కదా. ఆయన ఏదో చెప్తున్నారు, మనం వింటాం. చంద్రబాబు నాయుడు వైద్య పథకాలు నేను అమలు చేస్తాను అంటున్నాడు. మరి అప్పుడు ఇంకా సోమరులు అయిపోతారు కదా. ఇప్పుడు జగన్ ఇస్తే సోమరులు అంటున్నాడు, మరి చంద్రబాబు ఇస్తే ఏమవుతారు? సో ఫైనల్ గా ఎవరు కావాలనుకుంటున్నారు? నేను జగన్మోహన్ రెడ్డి కావాలనుకుంటున్నాం. ఓకే, థాంక్యూ. Please subscribe .news.